ఉప ఎన్నికల్లో అత్యధిక నవీన్ యాదవ్ గెలిచాడు. ఈ సందర్భంగా ఖమ్మంలో కాంగ్రెస్ కార్యాలయంలో అత్యధికంగా ఘనంగా సంబరం జరుపుకుంటూ ప్రస్తుతం మనతో పాటు జిల్లా అధ్యక్షుడు ఉన్నారు. అడుగుదాం సార్, చెప్పండి ఈ విజయం ఎలా చూస్తారు? ఈ విజయం చాలా ఘన విజయం. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి రెఫరెండంగా భావించి పెద్ద ఎత్తున ప్రజలు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ అట్లాగే ప్రతిపక్ష పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని జూబ్లీ హిల్స్ ని యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా ఆ వైపు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో మేము ఏదైతే మా పిసిసి ప్రెసిడెంట్ గారు అలాగే మా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రివర్గం అందరూ కూడా ఏదైతే చెప్పారో అభివృద్ధి చేస్తామని దానికి మరి పెద్ద ఎత్తున ఆకర్షితులై ఓట్లేయడంతో పాటు మా వాళ్ళు చెప్పినంత మెజారిటీ కూడా 15,000 నుంచి 20,000 ఓట్ల మెజారిటీ వస్తుందని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మెజారిటీ కూడా వచ్చింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విజయం సాధించడంలో ఖమ్మం జిల్లా శ్రేణులు కూడా ఖమ్మం జిల్లా నుంచి ఉన్నటువంటి 3 మంత్రులు అట్లాగే 2 ఎమ్మెల్యేలు అలాగే 3 కార్పొరేషన్ చైర్మన్లు ఇంకా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా చాలామంది మహిళా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ అట్లాగే పార్టీ శ్రేణులు అందరూ కూడా సేవాదళతో సహా పెద్ద ఎత్తున అక్కడికి పోయి మరి అక్కడ మనకి టయానికి భోజనం తినకపోయినా ఏమున్నా ఏమి లేకపోయినా అకామిడేషన్ లేకపోయినా కూడా వాళ్ళు పార్కుల్లో పండుకొని కూడా కాంగ్రెస్ విజయాన్ని మరి ఆకాంక్షిస్తూ ఆ విజయాన్ని చేకూర్చడం కోసం శ్రమించిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉంది. కాంగ్రెస్ దొంగ ఓటుతో గెలిచింది చెప్తారు. ఇవన్నీ వాళ్ళ అబద్ధాలు వాళ్ళ మాయమాటలన్నా అక్కడ తిరస్కరించారు. మొదటి నుంచి హరీష్ రావు కేటీఆర్ బిల్లా రంగాలు ఇద్దరు కూడా అసత్య ప్రచారం అబద్ధాలు చెప్పడం మోసం మాటలు చెప్పడం మాయ చేయటం ఇవన్నీ కూడా మరి ఆనాడు చెప్తా ఉంటే కొంత నమ్మారు. ఎప్పుడైతే మా ముఖ్యమంత్రి గారు మంత్రులు ముఖ్యమంత్రి గారు అందరూ వచ్చి వారు చెప్పే మాటలకి కౌంటర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆలోచించారు. నిజమే, ఎవరు చెప్పేది నిజం, ఎవరు చెప్పేది అబద్ధం. 10 సంవత్సరాలు ఎవరు అపాలించారు, తర్వాత 2 సంవత్సరాలు ఎవరు ఎమ్మెల్యే ఉన్నారు, ఇప్పుడు జరిగే ఎలక్షన్లో ఎవరు గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది, ఎవరు గెలిస్తే సంక్షేమం జరుగుతుందని చెప్పి ఆలోచించి మరి వారికి బుద్ధి చెప్పారు. అయినప్పటికీ ఒకవేళ నిజంగా రిగ్గింగ్ జరిగినా ఏదైనా జరిగితే ఎలక్షన్ అయిన వెంటనే ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేస్తారు. ఎలక్షన్ అయిపోయి ముందు ఏం చెప్పారు, 13వ తారీఖు దాకా మీ రోజులు, 14వ తర్వాత మాది, 14వ తర్వాత మీ సంగతి చూస్తామని చెప్పిన సురిత ఈరోజు వాళ్ళు ఏం చెప్తున్నారు, రిగ్గింగ్తో గెలిచారు, మాయమాటలు చెప్పి గెలిచారు. మరి అదే ఎలక్షన్ జరిగేటప్పుడు చెప్పాలి, ఎలక్షన్ జరిగేటప్పుడు కంప్లైంట్ చేయాలి. ఒకవేళ ఎక్కడైనా రిగ్గింగ్ జరిగేది ఉంటే ఆఫీసులో కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ రీఎలక్షన్ చెప్పారు. ఇవన్నీ కూడా ఓడిపోయిన తర్వాత చెప్పే మాటలు కాదు, ప్రజలు తిరస్కరించారు. దాన్ని స్వీకరించాలి, భవిష్యత్తులో సరి చేసుకోవాలి. వారు చెప్పే మాటలు వారు మరి ఎన్నో అబద్ధాలు చెప్పారు. సానుభూతితో గెలవాలని చూశారు, అదేంటి బాకీ కార్డులని చెప్పి తీసుకొచ్చారు. అదేవిధంగా అభివృద్ధి జరగలేదని చెప్పారు. మరి వెనకడుగు వేస్తుంది అభివృద్ధి అంతా హైదరాబాద్ పట్టణం అని చెప్పారు. ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు ఒకటే ఆలోచించారు, బస్తీలో ఉండే పేద ప్రజలు మాకు సంక్షేమం వస్తుంది, మాకు సన్నబియ్యం వస్తున్నాయి, మాకు ఫ్రీ కరెంట్ వస్తుంది, మాకు ఫ్రీ బస్సు వస్తుందని చెప్పి వాళ్ళు ఆలోచించారు. మరి కొంచెం చదువుకున్న వాళ్ళంతా కూడా ఇప్పుడు అభివృద్ధి చెందాలంటే అధికారంలో ఉన్న పార్టీకి ఓటేయాలని చూశారు. వాళ్ళు హరీష్ రావు కేటీఆర్ చెప్పి మోసం మాటలన్నీ అబద్ధాలని చెప్పి తెలిసి ఇంత పెద్ద ఎత్తున మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ని గెలిపించారు. దీనికి ఇప్పుడు వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా మరి అది అంతా కూడా అక్కడ ప్రజల తీర్పుని వాళ్ళు ఇచ్చిన మెజార్టీని అపహాస్యం చేసినట్టు తప్ప వారికి కొత్తగా ఒరిగేదే లేదు చెప్పి తెలియజేస్తారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఘన విజయానికి కారణం ఈ కాంగ్రెస్ కార్యకర్తల విజయం ఇది. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్త 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకుపోయినరు. మరి అందరికీ ప్రజలకు వివరించారు కాబట్టి ఈరోజు ఇంత ఘన విజయం సాధించడం జరిగింది. మరి అదేవిధంగా ఖమ్మం జిల్లా నుంచి మరి బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మరి అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మరి అదేవిధంగా శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ అక్కడ ప్రతి ఇంటింటికి తిరిగి ప్రచారం చేయటంతో పాటు సొంతంగా వాళ్ళ ఎలక్షన్ లాగా భావించి ఇంటింటికి తిరిగి ప్రచారం చేయటంతో ఘన విజయం సాధించారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మరి అదేవిధంగా ఇక్కడ నుంచి కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు నాయకులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మొత్తం చూసినట్టయితే ఏదైతే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మాత్రం అత్యధికంగా గెలిచిందంటే మాత్రం చాలా విజయం అంటారు. దీనికి సంబంధించి కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయాన్ని అందించారు. నవీన్ యాదవ్ మాత్రం మంచి భవిష్యత్తును రాబోయే రోజుల్లో జూబ్లీ హిల్స్ లో మాత్రం అభివృద్ధి ఎక్కువ చేస్తారని చెప్తున్నారు. దీనికి రేవంత్ రెడ్డి సహకారంతో గెలిచేది కూడా ఖమ్మం సంబంధించిన కాంగ్రెస్ నాయకులు చెప్తున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి.